29వ డివిజన్కి ఈరోజు రావటం జరిగింది. 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి, 5 ఏళ్ల జగన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఓ చేత్తో 100 రూపాయలు లెక్కిస్తున్నా. నేనేదో గాలి నోటు చెప్పడం లేదమ్మా, ఆధారాలతో మాట్లాడుతున్నా. ఈ 5 సంవత్సరాల్లో సరుకుల ధరలు ఎన్ని రెట్లు పెరిగాయి ఒక్కసారి ఆలోచన చేద్దాం. సరుకులు కొనాలంటే ఈరోజు రేట్లు విపరీతంగా పెరిగాయా లేదా ఆలోచించి, అన్ని రకాల ఛార్జీలు మొత్త, ఇంటి పన్నులు పెరిగాయి. ఆఖరికి చెత్త మీద పోటీ వేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే చెత్త మీద పొందేసి ప్రత్యేకంగా పన్ను వసూలు చేస్తుంది. 5 సంవత్సరాల ముందు జగనన్న ఓట్ల కోసం వచ్చినప్పుడు అందరికీ ఒక మాట చెప్పాడు, ఒక అవకాశం నాకు ఇస్తే 5 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్ల తర్వాత ఓటు అడిగేదానికి వచ్చేటప్పటికి, అంటే ఈ ఎలక్షన్లో ఓటు అడిగేదానికి వచ్చేటప్పటికి బ్రాందీ బాటిల్ అన్నది కనపడకుండా చేస్తానని గత ఎన్నికలప్పుడు జగనన్న చెప్పాడా లేదా అమ్మా ఆలోచించారు. ఏ తమ్ముడు, బ్రాందీ బాటిల్ కనపడుతుందా లేదా? బ్రహ్మాండంగా కనపడుతుంది. ఎంత బాగా కనపడుతుంది అంటే తమ్ముడు, రూపాయి బ్రాందీ 4 రూపాయలు చేశారు. అంతా కల్తీ బ్రాందీ మనమే తయారు చేస్తాం, మనమే ఒక్కొక్క సీసాకి ఒక్కొక్క లేబుల్ అంటిస్తాం, వదిలేస్తా ఉంటాం. బాధాకరం ఏంటంటే గత 5 ఏళ్లలో ఈ కల్తీ బ్రాందీ తాగి ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వేల మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది కిడ్నీలు సమస్య, లివర్ల సమస్యతో హాస్పిటల్ పోలయ్యారు. తల్లి, ప్రజల ఆరోగ్యాలతో, ప్రజల ప్రాణాలతో ఈ దేశంలో వ్యాపారం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క జగన్ రెడ్డి గారి ప్రభుత్వం. అది కూడా గతంలో ఒకసారి ఆలోచన చేయండి. కార్డు ఇచ్చుకోకపోతే ఎవరైనా సరుకులు ఇస్తారు, కూరగాయలు లేదా చీరలు అన్నింటిలో ఇస్తారు. బ్రాందీ షాపు పోతే మాత్రం కార్డు ఒప్పుకోరు, ఓన్లీ క్యాషే. ఎందుకంటే కార్డు ద్వారా ఇస్తే లెక్కలు చెప్పాలి కాబట్టి, మొత్తం క్యాష్ అయితే మన ఇంటికే వచ్చేస్తుంది కాబట్టి మొత్తం క్యాష్. ఏమా, చాలా మంది రాజకీయ నాయకులు చూసాం, కానీ ప్రజల ప్రాణాలతో, ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేసే పార్టీని ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తున్నాం. ఈరోజు మీరు ఇచ్చిన కల్తీ బ్రాందీ తాగి మరణించిన ఆ వేల కుటుంబాల గోష్ఠ మీకు తగలదా అని చెప్పి అడుగుతూ ఉన్నా. పోతే ఆరోగ్యశ్రీ ఏదైనా ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తుకుపోతే హాస్పిటల్స్ కి ఎన్ని హాస్పిటల్ రాణిస్తున్నారు. గతంలో ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తుకోపోతే చాలా హాస్పిటల్ వచ్చాయి. ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు ఎత్తుకోపోతే మాకు లేదు ఆరోగ్యశ్రీ, మేము తీసేసాం. 1000 కోట్ల కాంట్రాక్టర్లకి, తన సొంతలకి 1000 కోట్ల బిల్లు ఇచ్చేదానికి మాత్రం డబ్బులు ఉంటాయి, కానీ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఆరోగ్యశ్రీకి, హాస్పిటల్కి డబ్బులు ఇచ్చే పరిస్థితి. ఆనాడు తెలుగుదేశం స్థానంలో పేదోడి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసిందని మూసేశ్వర జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నా. పేదోడు ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్ ఏం పాపం చేసిందని మూసేశారు. ఆ రోజు తెలుగుదేశం స్థానంలో ముస్లింలకి, దళితులకి, గిరిజనులకి, బీసీలకి వ్యాపారాలు చేసుకునేదానికి లోన్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు 5 ఏళ్లలో ఒక్క ముస్లిం సోదరుడికైనా, బీసీ సోదరుడికైనా, దళిత సోదరుడికైనా, గిరిజన సోదరుడికైనా లోన్ వచ్చిందంటే ఒక్కరికి రాదు. ఆ పథకం మొత్తం రద్దు చేసిన పరిస్థితి. హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులు అందరూ ఉన్నారు. ఏం భాయ్, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఏమా రంజాన్ తోఫా వచ్చేదే లేదా? రంజాన్ తోఫా వచ్చేదే లేదా? సంక్రాంతి కానుక వచ్చేదే లేదా? క్రిస్మస్ కానుక వచ్చేదే లేదా? 5 ఏళ్లుగా రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక 5 ఏళ్లుగా రావడం ఎంత బాధ అంటే దానికి పెద్ద ఖర్చు కూడా కాదు భాయ్. మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చేస్తే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన అర్ధగంట లోపు మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కితే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం మీ చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. 18 సంవత్సరాలు దాటి 60 ఏళ్లు దాటని, 18 సంవత్సరాలు దాటి 60 ఏళ్లు దాటని ఆడబిడ్డలందరికీ నెల ఆడబిడ్డ కింద ఒక్కొక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 18 ఏళ్లు దాటాలా, 60 ఏళ్లు దాటకూడదు,
ఒక్కొక్క ఆడబిడ్డకి జూలై 1వ తారీఖు నుంచి ప్రతి నెల 1500 రూపాయలు నేరుగా ఆ యొక్క ఆడబిడ్డల అకౌంట్లోకి జమ చేస్తారు. గ్యాస్ భారం ఎట్టుంది తల్లి? గ్యాస్ భారమా? ఎలా గ్యాస్ భారం ఎట్టుంది తల్లి? గ్యాస్ భారం మండిపోతా ఉంది. మీ మీద గ్యాస్ భారం కాస్త తగ్గించేదానికి మొత్తం ఇవ్వాలంటే సాధ్యం కాదు కానీ ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు చంద్రబాబు గారు ఉచితంగా అందిస్తారు. మిగతా సిలిండర్లు మన ప్రభుత్వం. బిడ్డల చదువు అమ్మఒడి వస్తుంది, నేను కాదంటలేదమ్మా, అబద్ధాలు చెప్పుకోవాలి. కానీ కుటుంబంలో ఒక్కరికి వస్తుంది. అది కూడా అమ్మఒడి ఈ సంవత్సరం వస్తుంది, వచ్చే సంవత్సరం కరెక్ట్ అంటారు. ఏమయ్యానంటే కరెంట్ ఛార్జీలు పెరిగాయి అంటారు. కరెంట్ ఛార్జీలు పెరిగేది పెంచింది దూరమా? అమెరికా కూడా, జపాన్ కూడా కాదు కదా. కరెంట్ ఛార్జీలు పెంచేది జగనన్నే, కరెంట్ ఛార్జీలు పెరిగాయని పథకాలు పెంచేది జగనన్నే. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే వీరందరూ సైకిల్ గుర్తు కొట్టేస్తే ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరు బిడ్డలు, ఒక్క బిడ్డ ఉంటే సంవత్సరానికి 15,000, 2 బిడ్డలు ఉంటే 30,000, 3 బిడ్డలు ఉంటే 45,000. అంటే బిడ్డల చదువుల భారం మీద ఎత్తున పడకుండా ఒక్కొక్క బిడ్డకి సంవత్సరానికి 15,000, ఎందరు బిడ్డలు ఉంటే అందరికి నేరుగా ఆ తల్లుల అకౌంట్లోకి చంద్రబాబు నాయుడు గారు జమ చేస్తారని చెప్పి 10 ఏళ్ల ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన నాటికి అవతాతలకి వితంతులకు వచ్చే పెన్షన్ 200. తన 5 ఏళ్ల పదవీ కాలంలో చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ ని 10 రెట్లు పెంచి 2,000 చేశాడు. 2,000 చంద్రబాబు నాయుడు గారు చేసి ఉంటే పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి, చేరుకుంటే కొట్టాల్సిన అవసరం లేదు. మరి చంద్రబాబు గారు 2,000 చేస్తే జగన్ గారు ఏం చెప్పారు మా గత ఎలక్షన్లో? అదే 2,000 ఏం సరిపోతే అసహ్యంగా నాకు ఓటేసింది, నేను ముఖ్యమంత్రి అయిపోతే వెంటనే 2,000 కాదు 3,000 ఇస్తాను. గెలిచిన తర్వాత నేనే చెప్పాను, వేస్తానని చెప్పలేదు, తెలుసుకుంటూ పోతానని చెప్పని సంవత్సరానికి అంత పెంచి ఇప్పుడు ఎలక్షన్ వస్తున్న 3,000 ఇచ్చాడు. కానీ అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా భాగ్యం ఉండాలి తల్లి. చెప్పిన మాట కట్టుబడి 3,000 5 ఏళ్ల ముందే ఇచ్చి ఉంటే ఎంత రోజులు ఉండేది. 5 ఏళ్ళు ఆపి ఈరోజు ఎలక్షన్ వస్తున్నాయని 3,000 ఇచ్చారు. అందుకే జగన్మోహన్ రెడ్డి చాలా భాగ్యం ఉండదు కదమ్మా. భాగ్యం ఇచ్చుకోబడతామా? తీర్చేయాలి తమ్ముడు, తీర్చాలంటే ఏం లేదు తమ్ముడు. సులభం, పోలింగ్ గుర్తులో పోవటం, కరెక్ట్గా సైకిల్ గుర్తు కూడా చేస్తే లెక్క సరిపోతామా? లెక్క సరిపోతాం. నిన్న ఆయన చెప్తున్నాడు, నాకు ఓటేంటి మళ్ళీ 3,000 పెన్షన్ ని 2028లో ఒక 240 పెంచుతా, 2029లో ఒక 240 పెంచుతా. అవసరం లేదు తల్లి. 200 రూపాయల పెన్షన్ ని 10 రెట్లు పెంచి 2,000 చేసిన చంద్రబాబు నాయుడు గారు మనకు మాట ఇస్తూ ఉన్నాడు. ఈరోజు సైకిల్ గుర్తు కొట్టేసి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే జూలై 1వ తారీఖు నుంచి అవతాతలకి వితంతులకు వచ్చే పెన్షన్ ఎంతో తెలుసామా? 4,000 రూపాయలు అనే సమయంగా అమలు చేస్తున్నామా. జూలైలో మాత్రం 7,000 వస్తుందమ్మా. ఆగస్టు నుంచి 4,000. జూలైలో 7,000 ఎంత వస్తుందంటే ఏప్రిల్లో చంద్రబాబు గారు పథకం ప్రకటించారు. ఏప్రిల్ 1,000, మే 1,000, జూన్ 1,000, జూలై 4,000, 7,000 జూలై 1వ తారీఖున అవతాతలకి వితంతులకి ఇళ్లకి తెచ్చి వాలంటీర్లు పెన్షన్ అందిస్తారని సర్వేగా మనం చేసుకుంటాం. ఆగస్టు నుంచి ఇక 4,000 మన బిడ్డలు ఉద్యోగాలు. తమ్ముడు చాలా మంది యువత గత 5 ఏళ్ళుగా ఉద్యోగాలు వచ్చా. ఎలా వస్తాయి ఉద్యోగాలు? 100 ఉద్యోగాలు ఉంటే 1 ఉద్యోగం భర్తీ చేసి జగనన్న పండగ చేసుకోకుండా అంటున్నారు. ఆ పోకిరి సినిమాలో బ్రహ్మాండంలోని ఒక పిచ్చివాడు పిచ్చివాడతాడు, ఒక 5 బస్సులు వేసి పండగ చేసుకోకుంటాడు. 100 ఉద్యోగాలు ఉంటే 1 ఉద్యోగం భర్తీ చేసి పండగ చేసుకోకుంటున్నాడు. ప్రైవేట్ ఫ్యాక్టరీ వాళ్ళు నెల జగనన్నకి అడిగినంత లంచాలు లేక జగన్కో దండం, ఆంధ్రాకో దండం అని ఫ్యాక్టరీలు మూసేసి తమిళనాడు కొన్ని, కర్ణాటక కొన్ని, తెలంగాణ కొన్ని పరుగు పరిగిస్తా ఉన్నారు. చూస్తారా ఆంధ్ర మాకుంటాయి ఆంధ్ర. రేపటి రోజు మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేసి
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తే తన 5 ఏళ్ల పదవీ కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేస్తారు. మెగా డిఎస్సీ మీద తొలి సంతకం పెడతారు. మూసివేసిన ఫ్యాక్టరీని తెరిపిస్తారు. అంతేకాదు ఆ 20 లక్షల ఉద్యోగాలు వచ్చిన దాకా ఒక్కసారి 20 లక్షల ఉద్యోగాలు రావు కదమ్మా. 6 నెలలకు కొంతమందికి వస్తాయి, సంవత్సరానికి కొంతమందికి వస్తాయి, 2 ఏళ్ళకి కొంతమందికి వస్తాయి, 5 ఏళ్ళకి 20 లక్షలు వస్తాయి. కానీ ఆ ఉద్యోగం వచ్చిన దాకా ఆ చదువుకున్న బిడ్డ ఆడ మగ తేడా లేకుండా మీ మీద ఆధారపడకుండా నెల 3,000 రూపాయల నిరుద్యోగ జీతం ఆ బిడ్డకు వస్తాయి. ఆలోచన చేయండమ్మా. కరెంట్ ఛార్జీలు పెరగవు, ఇంటి పనులు పెరగవు, ఇసుక ఉచితం అవుతుంది, చెత్త పనులు రద్దు చేస్తారు. అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు ఏకతాటిగా రావాలంటే అనుభవం ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి కావాలి. అనుభవం ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆలోచించి అన్ని రకాలన్నా ఏదైతే హిందువుల, ముస్లింల, క్రైస్తవుల తేడా లేకుండా ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. పొదుపు మహిళలు ఏమా పొదుపు మహిళలు పెట్టింది ఎవరమ్మా? చంద్రబాబు గారు కదమ్మా. పొదుపు పెట్టి చంద్రబాబు గారు కదమ్మా. ఆ పొదుపు మహిళల కోసం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా కార్యక్రమాలు ప్రకటించబోతున్నాడు. కాబట్టి ఆలోచించేయడం. ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ముఖ్యంగా యువత ఉంది ఇక్కడ. తమ్ముడు, ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందా? ఒక ఆంధ్రప్రదేశ్. తమిళనాడుకి వెళ్ళి మీ రాజధాని ఏంటంటే వాడు కాలు ఎగరేసి మద్రాసు అంటాడు. తెలంగాణ వెళ్ళి అడిగితే హైదరాబాద్ అంటాడు. కర్ణాటక వెళ్తే బెంగళూరు అంటాడు. మనం అడిగితే మనం ఏం చెప్పాలంటే తలకాయ గీరుకుంటా రాజధాని మాకు ఎమ్మెల్యేలకేమో అమరావతి, లాయర్లకేమో కర్నూలు, సెక్రటరియట్ ఏమో విశాఖపట్నం. ప్రజలకి ఎక్కడో మాకు తెలియదు. ఆ రోజమ్మా రాష్ట్రం 2 అయిన తర్వాత చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని పెడితే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు అసెంబ్లీలో? చంద్రబాబు నాయుడు గారు నీకు నాకు తగాదాలు ఉండొచ్చు, అది వేరే విషయం. రాజధాని కావాలా, అమరావతికి మద్దతు ఇస్తున్నా అని చెప్పాడు లేదా అసెంబ్లీ. అంతేకాదు ఎలక్షన్ ఏం చెప్పాడు? జగన్ వస్తే రాజధాని పోద్దు అంటున్నారు. పాలు తాడేపల్లి ప్యాలెస్ రాజధానిలో కంటే రాజధాని ఉంటుందని చెప్పాడు. ఎలక్షన్ అయిన తర్వాత 3 మొక్కలు చేశాడు. ఒక మనిషికి ఒక తల ఉంటే తల, 3 తలలు ఉంటే మనిషి కాదు, రాక్షసుడు, వికృతిస్తూ ఆలోచన సాగించాడు. మళ్ళీ చెప్తున్నామా, ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మన బిడ్డల ఉద్యోగాలు ఏకైక రాజధాని రావాలంటే అనుభవం ఉండే వ్యక్తి ముఖ్యమంత్రి కావాలా? అనుభవం ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డిగా నేను అన్నా, తమ్ముడు, అక్క, చిరమ 10 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నా. ఎవరు పిలిచినా స్పందించారు, ఎవరు ఫోన్ చేసినా స్పందించారు. నిరంతరం ప్రజల మధ్యలో 2 ఏళ్ల కరోనా కష్టకాలంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటమిగా వచ్చిన వ్యక్తులు ఇళ్లలో నుంచి రాకుండా హైదరాబాద్ లో దాక్కుంటే వీధుల్లోకి వస్తే కరోనా వస్తుందని తెలుసు. కానీ ఒక ఎమ్మెల్యేగా ప్రజల కష్టం వచ్చిన వేళ వీధుల్లో రాకుంటే పద్ధతి కాదని తెగించి 2 ఏళ్లు ప్రజల మధ్యలో ఉన్నా. దానివల్ల నాకు 3 సార్లు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన వాళ్ళకి తర్వాత వేరే రకాల వ్యాధులు వచ్చాయి. నా దురదృష్టం నాకు కూడా వచ్చింది. నాకు గుండెకి మద్రాసు అపోలోలో సర్జరీ చేయాల్సి వచ్చింది. దేవుడి దయ వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల, నా భార్య మాంగళ్య బలం వల్ల ప్రాణాలతో బతికే సకాలంలో హాస్పిటల్కి పోయింది. కానీ నాకు సంతోషం, నాకేం బాధ లేదు. ఎందుకంటే మీ ఎమ్మెల్యే ఎవరంటే, మా ఎమ్మెల్యే కష్టాలు వస్తే దాంపోయేవాడు కాదు, పారిపోయేవాడు కాదు. ప్రజలకి కష్టాలు వస్తే ఆ కష్టానికి ప్రజల మధ్యలో ఒకడు ఉంటాడు. ఆ ఒక్కడు మా కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అన్న సంతోషం నాకుంది. పోతేనమ్మా ఈ రోజు నా మీద రూరల్లో 1,000 కోట్ల కోటీశ్వరుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. కానీ అమ్మా, ఆ 1,000 కోట్ల కోటీశ్వరుడు ఎమ్మెల్యేగా ఉంటే నెలకు 1 రోజు నెల్లూరులో ఉంటాడు, 29 రోజులు హైదరాబాద్ లో, మహారాష్ట్రలో, కర్ణాటకలో ఉంటాడు, వ్యాపారాలు చేసుకుంటా. ఆ 1 రోజు కూడా సామాన్యులు కలవాలంటే సాధ్యం కాదు, చాలా మంది దాటుకోవాలి. అదే మీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అయితే ఫోన్ చేస్తే స్పందిస్తాడు. కరోనా, కర్ఫ్యూ తేడా లేదు,
కరోనా అయినా కర్ఫ్యూ అయినా నిరంతరం జనం మధ్యలో ఉంటాడు. సంటిగాడు మన పక్కింటోడు, సంటిగాడు మన పక్కింటోడు, సంటిగాడు లోకల్, సంటిగాడు లోకల్. కోటమిరెడ్డి శ్రీరెడ్డి మనడు, కోటమిరెడ్డి శ్రీరెడ్డి లోకల్. 24/7 24/7 కరోనాలో కర్ఫ్యూలో 24/7 జనం మధ్యలో ఉండేవాడు. ఆలోచన సాగించండి. పార్లమెంటు పోటీ చేస్తున్న వేమిరెడ్డి గారు రాజకీయాల్లో రాకముందే సేవా కార్యక్రమాలు చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసి ప్రజలకు అండగా ఉన్నారు. సౌమ్యుడు, సంస్కారవంతుడు. అటు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు కదా, ఎమ్మెల్యేగా కోటమిరెడ్డి శ్రీరెడ్డి అనే నన్ను అనే నాకు మీరు ఓటు ఇవ్వాలని ఇప్పుడు అడుగుతున్నానమ్మా. నేను చెప్పిన మాటల్లో ఏ ఒక్క మాట పొరపాటు ఉన్నా మీరు నన్ను అడగొచ్చు, నిర్ణయించు. ఎవరైనా రాయి, నేను పొరపాటును మాట్లాడి నిర్ణయించు. నేను చెప్పిన మాటల్లో ఏ ఒక్క మాట అబద్ధం లేకుంటే, అన్ని మాటలు నిజాలైతే, నా తల్లి తండ్రి వయసుండే పెద్దలు ఉన్నారు, నా తల్లి తండ్రి వయసుండే పెద్దల కాళ్ళకి దండం పెట్టి మీ కోటమిరెడ్డి శ్రీరెడ్డి అడుగుతూ ఉన్నా. నా అక్క చెల్లి అన్న తమ్ముడు వయసుండే వాడికి 2 చేతులు జోడించి అడుగుతూ ఉన్నా. నాకు ఓటు ఇవ్వండి, నాకు ఓటు ఇవ్వండి. నా మీద వేల కోట్ల కోటీశ్వరుడు పోటీ చేసిన నాకు కానీ, నా వెంట వచ్చే నాయకులు కార్యకర్తలు కానీ, నా భార్య నా ఇతర కుమార్తెలు కానీ ఒక నమ్మకం ఉంది. ఏమిటా నమ్మకం అంటే, ప్రజల అండ ఉంటే, ప్రజల ఆశీస్సులు ఉంటే, డబ్బు కొండలైనా బంగారు కొండలైనా వజ్రాల కొండలైనా తలతో కొడితే పగిలిపోతాయి అన్న విశ్వాసం నాకుంది. అందుకేమా నేను కానీ, నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు కానీ, నా భార్య నా బిడ్డలు కానీ మిమ్మల్ని నమ్ముకున్నాం. మీ ప్రతి ఇంటికి నా భార్య నా కుమార్తెలు వచ్చారు. మా నాన్నకు ఓటు ఇవ్వండి, సైకిల్ గుర్తు ఓటు ఇవ్వండి, మా ఆయనకు ఓటు ఇవ్వండి, సైకిల్ గుర్తు ఓటు ఇవ్వండి. మీ ప్రతి ఇంటికి నా భార్య నా కుమార్తెలు వచ్చారు. మా కష్టాన్ని గుర్తించండి, మా కష్టాలను గుర్తించండి. ఈ సమయంలో మాకు అండగా నిలబడండి. మాట ఇస్తూ ఉన్నానమ్మా. ఆఖరి మాట, నెల్లూరు నగరం మరో 100 ఏళ్ళు మంచినీటి సమస్య లేకుండా ఉండాలంటే, దోమలు లేని నెల్లూరు నగరం కావాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలా? ఆ రోజు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేంద్రంలో వెంకయ్యనాయుడు గారు ఉన్నప్పుడు 1140 కోట్లు విడుదల చేశారు. 99% పనులు పూర్తయినాయి. 30 కోట్ల పని మాత్రమే పూర్తి కావాలా? ఈ 5 ఏళ్లలో 30 రూపాయల పని జరగల, 30 రూపాయల పని జరగల. కానీ అధికారంలోకి వచ్చే 45 రోజుల్లో ఆ పనులు పూర్తి చేసి నేను, మంత్రి నారాయణ గారు ఇద్దరం కూడా దోమలు లేని నెల్లూరు నగరం మరో 100 ఏళ్ళు మంచినీటి సమస్య పరిష్కారం చేస్తామని, ఇదే గాంధీనగర్లో ముస్లిం సోదరులకి షాదీ మంజిల్, క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీ హాల్, ఈ రెండింటి కోసం స్థలం కేటాయింపజేసి అధికారుల చుట్టూ తిరిగి అక్కడ ముస్లిం సోదరులకి షాదీ మంజిల్, క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి ఇస్తామని, అదేవిధంగా ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక చేనేత భవనం 100% మాట ఇస్తూ ఉన్నా. ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక చేనేత భవనాన్ని నిర్మించిస్తామని మాట ఇస్తూ, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా సాగుతాయి, సంక్షేమ కార్యక్రమాలు సాగుతాయి. అన్నింటికి మించి అక్క చెరువుపాడులో దళితుల, ముస్లింల, గిరిజనుల 700 మంది బిడ్డలకి గురుకుల పాఠశాల. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా 25 కోట్లు శాంక్షన్ చేసి 24 కోట్ల పని పూర్తయింది. ₹1 కోట్ల పని ప్రభుత్వం పూర్తి చేయాలి. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజుల్లో పూర్తి చేస్తాం. ఈరోజు ముస్లిం బిడ్డలు ఆటోనగర్ సెంటర్లో ఏడుతున్నారు. ఆ యొక్క దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు ఇబ్బందులు పడుతున్నారు. ముస్లింల, దళితుల, గిరిజనుల బిడ్డల భవిష్యత్తుకి బంగారు బాట వేసే ముస్లిం, దళితుల, గిరిజనుల గురుకుల పాఠశాల 2 నెలల్లో పూర్తి చేస్తాను మాట ఇస్తూ, మీ అందరి వద్ద నేను కోరేది, మీరు ఓటేయడమే కాదు, మీ బంధువులు, స్నేహితులు మాట వినడం ఒక మాట చెప్పండి. మనం సైకిల్ గుర్తు ఓటేసుకున్నాం, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాం, తెలుగుదేశం పార్టీ కోటను గెలిపిద్దాం, ఎంపీగా వేమిరెడ్డి గారిని, ఎమ్మెల్యేగా సంటిగాడు లోకల్, మన కోటమిరెడ్డి లోకల్ ఓటేసుకున్నాం అన్న మాట చెప్పాలని కోరుకుంటూ మీ అందరూ సెలవు తీసుకుంటున్నాం.